ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మీ భావజాలం ఏమైనా మారిన వల్ల? అస్సలు ఏం లేదు. సరే, భావజాలం మారలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇటీవల మందకృష్ణ మాదిగ గారు అంటే ఎలక్షన్స్కు ముందుగా నరేంద్ర మోడీ గారిని కలవడము, వర్గీకరణ గురించి మాట్లాడడము, మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తామని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. అయితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాలకే హక్కులు ఇచ్చేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఇందులో తెలంగాణ ఏదైతే మనం విడిపోయామో, రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకడు ముందుకేసి ఎస్సీ వర్గీకరణ కోసం మేము అంగీకరిస్తున్నాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అసలు మోడీ చంద్రబాబు నాయుడు కలిపే కదా కుట్ర చేసి అటువంటి వర్గీకరణ మీద తీర్పు ఇచ్చింది. ఇది కుట్రపూరితమైన తీర్పు. నరేంద్ర మోడీ విశ్వరూప మాదిగ సభలో పాల్గొన్న తర్వాత ఫిబ్రవరి ఎండింగ్కి వాదనలు ముగిసిపోయినాయండి. దాని తర్వాతే ఎలక్షన్స్ మేనిఫెస్టోస్ ఇవన్నీ వచ్చినాయి. ఎలక్షన్స్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీ అందరం కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటుంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సడన్గా ఒక రోజున ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు చేశారు. సడన్గా ఒక రోజున ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజునే నేను ఇది ఖచ్చితంగా కుట్ర, ఈ సుప్రీంకోర్టుకి అధికారం లేదు ఈ తీర్పు ఇవ్వడానికి. సుప్రీంకోర్టుకి అధికారం లేదా? సుప్రీంకోర్టు అధికారం ఉంది. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి లేదా? లేదండి. ఎలా? సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎలాగివ్వాలంటే, సుప్రీంకోర్టు ఏ తీర్పు అన్నా సరే రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ఏ తీర్పు కూడా చెల్లదు. ఇక్కడ రాజ్యాంగానికి లోపించింది అని అంటున్నారు కదా మీరు, రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారంటున్నారు కదా, ఏ విధంగా చెప్తారు మీరు? రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా ఇచ్చిందని నేను చెప్పగలుగుతున్నానంటే, మీకు ఆ 7 జడ్జీల ధర్మాసనంలో ఒక జడ్జి ఈ తీర్పుని డిఫర్ చేసి ఆమె ఈ తీర్పు మీద సంతకం పెట్టలే. ఒకళ్ళు డిఫర్ అయ్యారు. ఆమె డిఫర్ అయ్యి ఏ పాయింట్లు అయితే చెప్పిందో అది నెక్స్ట్ డే పేపర్లోకి రాకముందే నేను ముందు రోజే చెప్పాను. సేమ్ పాయింట్స్ ఏంటంటే 341 ఆర్టికల్ని సవరించకుండా ఈ తీర్పు అనేది చెల్లదు. ఎలాగా? 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? 341 ఆర్టికల్లో ఎస్సీ కులాల్లో, ఎస్సీ అన్నది షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ కులాల్లో, షెడ్యూల్ కులాల్లో ఒక కులాన్ని తీసివేయడానికి కానీ చేర్చడానికి కానీ ఎవరికీ అధికారం లేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, సుప్రీంకోర్టుకి లేదు, ఎవరికీ లేదు. ఒక పార్లమెంట్కే ఉంది. దీనికి సవరణ చేసి 341కి సవరణ చేసి దీంట్లో విభజించవచ్చు అని పార్లమెంటులో రాష్ట్రాలు 50% రాష్ట్రాలు ఒప్పుకొని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ 3/4 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేసినప్పుడే ఈ తీర్పు అన్నది ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి అధికారం వస్తుంది. అంతవరకు 341 టచ్ చేయడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. బట్ ఇట్ ఈజ్ కుట్ర ఈ తీర్పు. ఈ కుట్ర ఎవరు చేశారంటే, మాదిగలను ఓటు బ్యాంక్గా చేసుకుందామని వాళ్ళు ప్రామిస్ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి ఈ కుట్ర చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏపీలో మాలలు ఎక్కువ కదా మాదిగలు, కానీ తెలంగాణలో మాదిగలు ఎక్కువ అనుకుంటా ఓట్ బ్యాంకు. ఏపీలో మాలలు ఎక్కువ కదా. చంద్రబాబు గారు ఎందుకు కుట్ర చేస్తారు? చంద్రబాబు ఎందుకు కుట్ర చేస్తాడంటే, చంద్రబాబు ఎందుకు కుట్ర చేశాడని నేను అనుకుంటున్నానంటే, నేను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను జగన్ వ్యతిరేకించాను. మీరు ఎవరినైనా వ్యతిరేకిస్తారు, మామూలు. అది రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంతే. అదే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా కొనియాడితే ఆయన వ్యతిరేకించిన ఏకైక నాయకుడు హర్ష కుమార్ గారు. అది కదండి. ఎందుకంటే నాది వ్యతిరేకత అనేది అంశాల వారీగా ఉంటుంది. రాజకీయ అంశాలు లేకపోతే ప్రతిదీ ఒక అంశాల వారీగా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా విభేదాలు కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకించడం కానీ ఉండదు. దీంట్లో నేను ఏ నాయకుడితో డిఫర్ అయిందంటే, ఒక పాలసీ మ్యాటర్ మీద డిఫర్ అవుతాను. మొన్న ఎస్సీ భూములు కాడించి, ఎస్సీ భూములు, అసైన్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చింది, ఎన్టీ రామారావు ఇచ్చిన భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాక్కున్నాడు. అంతేకాకుండా ఒక 25 స్కీములు జగన్మోహన్ రెడ్డి ఆయన రద్దు చేశాడు, ఎస్సీ స్కీమ్స్ని.
అందు గురించి నేను ఆయన్ని వ్యతిరేకించాను, పోరాటం చేశాను. తర్వాత ఎలక్షన్ టైంలో ఒక సభ పెట్టి, దళిత సింహగర్జన ఒక సభ పెట్టి, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దని కూడా చెప్పాను. దాని తర్వాత ఒక 5 రోజులు 6 రోజులకి నాకు తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది. తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చేటప్పటికి దాంట్లో వర్గీకరణ నేనే చేస్తాను. నేను వెంటనే చూసి ఇతను కానీ పిచ్చిగానే ఎక్కిందా ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. ముఖ్యమంత్రి అవ్వలేదు, అసలు వర్గీకరణ చేసేదేమో కేంద్రం, చట్టసభలు చేయాలి. ఇతనేంటి నేనే వర్గీకరణ చేస్తానంటున్నాడు అని అనుకున్నాను. ఆ తీర్పు వచ్చిన తర్వాత తెలిసింది అతను ఇంత లోతుగా ఆలోచించి అన్నాడు అంటే అది కుట్ర కోణం అన్నది అదే బయటపడుతుంది. ఆ యొక్క మాట ఏ విధంగా ఆ కుట్ర కోణాన్ని బయట న్యాయస్థానానికి జడ్జిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎస్, అంటే ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి చంద్రబాబు గారు ముందే ప్రవోక్ చేశారు న్యాయమూర్తులు అన్న విధంగా. ఎస్, ఓకే, చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. మళ్ళీ నేను కట్టుబడే ఉన్నాను. అదే మళ్ళా ఈ మాట ఇప్పుడు కాదు నేను మాట్లాడింది. ఆ చట్టాన్ని మీరు తీర్పు వచ్చిన రోజు తీర్పును అవమానిస్తున్నారు మీరు. ఎస్, తీర్పుని వ్యతిరేకిస్తున్నాను, అవమానించట్లేదు. మరి ఇక్కడ అంటున్నారు చంద్రబాబు గారు ముందుగానే చెప్పారని, చంద్రబాబు గారు ప్రవోక్ చేశారేమో అన్న ఫీలింగ్ మీలో ఉంది. ఫీలింగ్ కాదండి, నిజం అది. అది అవమానించడం కాదంటారు? కాదు, నా అభిప్రాయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోడీ తీర్పుని ప్రభావితం చేయకపోతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో నేనే చేస్తాను అని ఎందుకన్నాడు? మేనిఫెస్టో ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాయి అంటారా? అంటే డబ్బు లేని పని ఏదైనా నెరవేరుస్తాయండి. డబ్బుతో ముడిపడి ఉన్న తల్లికి వందనం, స్కాలర్షిప్స్, లేకపోతే ఆడపడుచులకి నెలవారీ పెన్షన్లు, లేకపోతే నెలవారీ ఇటువంటి చేయరు. తల్లికి వందనం అసలు ఈ సంవత్సరం చేయనే అంటున్నాడు. అది తల్లికి వందనం ఎంతమంది ఉంటానే అంతమందికి ఇస్తా అన్నాడు. డబ్బులతో సమస్య కదండి, అందుకని చేయలేనట్టు డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ సంవత్సరానికి. ఎవరు సొమ్ముని ఎవరు చేస్తున్నారండి? అదే ఇది వర్గీకరణ అనుకో, నోటి మాట వర్గీకరణ అని చెప్తాడు. దానికి మళ్ళీ ఆయనే కోర్టులు, ఇప్పుడు మిశ్రా కమిషన్ వేశాడు, కమిషన్ తిరుగుతూ ఉంది. ఆ కమిషన్ తిరుగుతా ఏం చెప్తుంది? సలహాలు అది తీసుకుంటున్నది. అతను ఎందుకు మిశ్రాన్ని పెట్టాడు? అసలు ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని కమిషన్కి చైర్మన్ కింద వేయడంలో ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక సిట్టింగ్ జడ్జిని వేయాలి కమిషన్కి, లేదంటే తెలంగాణ వాడు వేసినట్టుగా మంత్రిమండలిలోని ఒక సభ్యులు వేయాలి, లేదంటే ఒక జ్యుడిషియరీ వేయాలి. అంతేగాని ఐఏఎస్ వాళ్ళని, నీ చేతిలో ఉన్న ఐఏఎస్ వాళ్ళని నువ్వు కమిషన్ మెంబర్లు వేసి నీ ఇష్టానుసారంగా నువ్వు చేద్దామని అనుకుంటుంటే మేము అంత చేతకాని వాళ్ళగా కూర్చోడానికి మేమేం సిద్ధంగా. ఏం చేస్తారు? ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తారు? మేము చేయాల్సిన అన్ని చేస్తాం. ఏం చేస్తారు? ఇది ఒకటండి. ఇది ఇప్పుడు పార్లమెంటులోకి ఈ అంశం చర్చకి వెళితే మోడీ ఎగిరిపోతాడు, తీర్పు ఎగిరిపోతుంది. మీరు లేరు కదా పార్లమెంట్లో, మీ వాయిస్. నేను పార్లమెంట్లో లేకపోయినా ఈ పార్లమెంట్లోని మెంబర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ మెంబర్స్ అందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.